వెల్కమ్ టు సినిమాస్. ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. చెర్రీ చైతు ప్లాన్ మారిందా? ఎన్టీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్ అయ్యేది ఎప్పుడు? తేజ సినిమా ఏమైంది? రామ్ చరణ్ నటిస్తోన్న మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇక నాగ చైతన్య నటిస్తోన్న మూవీ తాండేల్. ఈ సినిమా కూడా ఎప్పటి నుంచో షూటింగ్ స్టేజ్లోనే ఉంది. అయితే ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్స్ విషయంలో మార్పు జరిగిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ గేమ్ చేంజర్ తాండేల్ థియేటర్లోకి వచ్చేదెప్పుడు? ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. అంతటి క్రేజ్ వచ్చిన తర్వాత చరణ్ నుంచి పాన్ ఇండియా రేంజ్లో వస్తున్న మూవీ కావడంతో అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ గేమ్ చేంజర్పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా అప్డేట్స్ కోసం ముఖ్యంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయమని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో అడుగుతూనే ఉన్నారు. ఆ మధ్య దిల్ రాజు గేమ్ చేంజర్ క్రిస్మస్కు రావడం పక్కా అని ప్రకటించారు. అయితే ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఈ నెలలోనే వస్తుందని వినాయక చవితికి అప్డేట్ ఇచ్చారు. కానీ ఈ సాంగ్ వచ్చేది ఎప్పుడో చెప్పలేదు. సెకండ్ సింగిలే క్లారిటీగా చెప్పలేకపోతూ ఉండడంతో ఇక క్రిస్మస్కు గేమ్ చేంజర్ రావడం అనేది అనుమానమే. ఇక మార్చిలోనే గేమ్ చేంజర్ అని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న మూవీ తండేల్. ఇందులో నాగచైతన్యకు జంటగా సాయి పల్లవి నటిస్తోంది. లవ్ స్టోరీ తర్వాత చైతన్య, సాయి పల్లవి కలిసి సినిమా చేస్తూ ఉండడం, అలాగే ప్రేమం, సవ్యసాచి తర్వాత చైతు, చందు కలిసి సినిమా చేస్తుండడంతో తండేల్పై పాజిటివ్ టాక్ ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ మూవీని డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు. అయితే ఎప్పుడైతే గేమ్ చేంజర్ క్రిస్మస్కి వస్తుందని ప్రకటించారో అప్పటినుంచి తండేల్ రిలీజ్ అనేది సస్పెన్స్గా మారింది. గేమ్ చేంజర్ రాకపోతే తండేల్ డిసెంబర్ 20న వస్తుందని అంటున్నారు. కానీ డిసెంబర్ 20న నితిన్ రాబిన్హుడ్ కూడా వస్తున్నట్టుగా గతంలో ప్రకటించారు. ఇప్పుడు తండేల్ జనవరిలో రిపబ్లిక్ డేకి రిలీజ్ చెయ్యాలి అనే ప్లాన్లో ఉన్నారని టాక్. మరి త్వరలో చెర్రీ, గేమ్ చేంజర్, చైతు, తండేల్ రిలీజ్ డేట్స్ పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి కొరటాల డైరెక్టర్. ఈ నెల 27న దేవరా భారీ స్థాయిలో వరల్డ్ వైడ్గా థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే చెన్నైలో దేవరా ప్రమోషన్స్లో పాల్గొన్న ఎన్టీఆర్ ఓ క్రేజీ ప్రాజెక్టు గురించి బయటపెట్టారు. ఇంతకీ ఆ క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి? సెట్ అయ్యేదెప్పుడు? ఎన్టీఆర్ దేవరతో పాటు వార్ 2 మూవీని చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న వార్ 2 మూవీ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయాన్ ముఖర్జీ ఈ మూవీకి డైరెక్టర్. నెక్స్ట్ ఇయర్ ఆగస్టులో ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవరా 2 చేయాలి. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో భారీ పాన్ ఇండియా మూవీ చేయాలి. అయితే దేవరా ప్రమోషన్స్ కోసం చెన్నై వెళ్లిన ఎన్టీఆర్కు డైరెక్ట్ తమిళ సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్న ఎదురైంది. దీనికి తన ఫేవరెట్ డైరెక్టర్ వెట్రిమారన్తో సినిమా చేయాలి అనుకుంటున్నానని చెప్పారు ఎన్టీఆర్. వెట్రిమారన్ సినిమా అంటే అందులో కథలు, ఆ కథల్లోని పాత్రలు షాకింగ్గా ఉంటాయి. అణగారిన వర్గాల పక్షాన నిలబడి కథలు చెబుతుంటారాయన. ఈ డైరెక్టర్తో సినిమా చేయాలని ఉందని ఎన్టీఆర్ బయటపెట్టారు. అసలు ఎన్టీఆర్, వెట్రిమారన్ కాంబో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలొస్తూనే ఉన్నాయి. ఈ కాంబో మూవీ ఎప్పుడో సెట్ కావాలి, కానీ ఎందుకనో ఇప్పటివరకు సెట్ కాలేదు. ఎన్టీఆర్ ఇప్పుడు మీడియా సాక్షిగా సినిమా చేయడానికి రెడీ అన్నారు. ఇప్పుడు అంతా కంటెంట్ మీదే నడుస్తోంది. వెట్రిమారన్ కమర్షియల్ డైరెక్టర్ కాదు, మట్టిని మనిషిని ప్రేమించే దర్శకుడు. కమర్షియల్ డైరెక్టర్ కాకపోయినా ఎన్టీఆర్ సినిమా చేస్తాను అనడం విశేషం. మరి ఈ కాంబో ఎప్పటికి సెట్ అవుతుందో చూడాలి. తేజ ఒకప్పుడు సంచలన దర్శకుడు. ఈ మధ్య కాలంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఇటీవల రానాతో తేజ రాక్షస రాజా అనే సినిమాను అనౌన్స్ చేశారు. కానీ ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. తేజ తన కొడుకును హీరోగా పరిచయం చేయాలని అనుకున్నారు. కానీ ఇంతవరకు అప్డేట్ లేదు. ఇప్పుడు తేజ మూవీ ఫిక్స్ అయిందని టాక్. ఇంతకీ తేజ నెక్స్ట్ మూవీ ఎవరితో? చిత్రం అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్తో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే సంచలనం సృష్టించాడు తేజ. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సందేశం కూడా ఉండడం జనాలకు బాగా నచ్చింది. చిత్రం తర్వాత ఫ్యామిలీ సర్కస్, నువ్వు నేను, జయం, నిజం, సంబరం, జై, ధైర్యం, లక్ష్మీ కళ్యాణం ఇలా విభిన్న కథా చిత్రాలు తెరకెక్కించారు. అయితే తేజ సినిమా అంటే లవ్ స్టోరీసే తీస్తాడు అనే ముద్ర పడింది. వరుస ఫ్లాప్ల తర్వాత రాణా దగ్గుపాటితో తీసిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ఫామ్లోకొచ్చాడు. నేనే రాజు నేనే మంత్రి తర్వాత తేజ తెరకెక్కించిన సీత, అహింస చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
ఆ తర్వాత రాణాతో రాక్షస రాజా అనే సినిమాను ప్రకటించారు కానీ కొన్ని కారణాల వలన సెట్స్ పైకి వెళ్లకుండానే ఆగిపోయింది. తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ చిత్రం 2 తీయాలి అనుకున్నారు. అయితే చిత్రం 2 తీస్తే బాగోదు అనుకున్నారు ఏమో కానీ కొన్ని కథలు విన్నారట. ఎట్టకేలకు ఓ కథను ఫైనల్ చేశారట. ఈ మూవీకి హనుమంతు అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నారట. ఈ మైథలాజికల్ స్టోరీని తేజ తనదైన స్టైల్లో తెరకెక్కించాలి అనుకుంటున్నారట. ప్రస్తుతం తేజ తనయుడు యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. త్వరలో ఈ మూవీని అఫీషియల్గా అనౌన్స్ చేస్తారని సమాచారం. మరి హనుమంతు మూవీతో తేజ మెప్పిస్తాడో లేదో చూడాలి. దిలీప్ ప్రకాష్ రెజీనా జంటగా నటించిన మూవీ ఉత్సవం. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. అర్జున్ సాయి డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీని సురేష్ పాటిల్ నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉత్సవం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా ఉత్సవం టీం మీడియా మీట్ ఏర్పాటు చేసి సక్సెస్ సంతోషాన్ని పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఆదికవి నన్నయ్య గారు కూడా ఒక మాట అన్నారు. 16వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో రసాత్మకం నాటకం కావ్యములన్నిటిలో కల్లే అని చెప్పారు. సో ఆ నాటకాన్ని బ్యాక్డ్రాప్గా తీసుకొని నేను ఫస్ట్ డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు దొరికిన సపోర్టే సురభి వాళ్ళండి. ఒక 140-150 ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ స్టేజ్ కోసం ఇంకా అమ్మలాగా దాన్ని కాపాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు వేరే పనులు కూడా ఏం చేయట్లేదు. చేయాలి అనే ఉద్దేశంతో ఈ నాటకాలు మళ్ళీ తిరిగి రావాలి, ఈ ట్రెండ్కి ఈ నాటకాలు అర్థమయ్యేలా చెప్పాలి అనే ఒక చిన్న తాడుతోటి మొదలుపెట్టాం. దీంట్లో ఎక్స్ట్రాడినరీ లవ్ స్టోరీ ఉంది, ఫ్యామిలీ ఉంది, గొప్ప గొప్ప కళాకారులు అందరూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళందరూ చాలా మంచి సినిమా, గొప్ప ప్రయత్నం చేసామంటున్నారు. ఈ సినిమాని మీరు థియేటర్స్కి వెళ్ళి చూసి ఫ్యామిలీస్తో ఒక మంచి అనుభూతిని పొందుతారని నేను అనుకుంటున్నాను. ఆ ప్రెస్ మీట్లో నన్ను ఎంత స్వీట్గా మాట్లాడించారంటే మీరు, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఐ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ సెకండ్లీ, మన సినిమా గురించి ఎవరెవరు రివ్యూ రాశారో ఐ రియలీ వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. ఎందుకంటే చాలా బాగా రాశారు. మంచి సినిమాని అంటే ఒక ఈ సినిమాకి ఎలాంటి రివ్యూ కావాలో అలాంటి రివ్యూ ఇచ్చారు. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. థ్యాంక్ యూ అగైన్. అండ్ థర్డ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఈ ప్రెస్ మీట్ని పెట్టడానికి కారణం, మొన్న సూళ్ళూరుపేట్ అండ్ కావలి సెంటర్స్లో హౌస్ఫుల్ అయిందండి మన సినిమా. సో మన సినిమాలో ఇంకా దెర్ ఇస్ లైఫ్ అనుకొని మేము ఇంకా లాస్ట్ పుష్ చేస్తున్నాం. అండ్ రేపటి నుంచి వైజాగ్, విజయవాడ, కాకినాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు తిరుగుతున్నాం. సో వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రెస్పాన్సెస్ ఇన్ బీసీ సెంటర్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి మంచి సినిమాని మీరు అంటే మీ వల్లే జనాలకు తెలుస్తుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ హెల్ప్ us one last time. విభిన్న కథాంశంతో రూపొందుతున్న చిన్న సినిమా పైలం పిల్లగా. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్లు, పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆనంద్ గురం ఈ మూవీకి డైరెక్టర్. ఈ నెల 20న పైలం పిల్లగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్ చూసి చిత్ర యూనిట్ను అభినందించారు. జీవా ఇవాళ ఈవిడ మన జానకి డబ్బింగ్ జానకి ఎవరండి కెమెరామెన్? బాగా దుబాయ్ పోతా. ఇట్లా ఎన్ని రోజులు తినకుండా ఉంటావురా? దుబాయ్ ఫ్లైట్ ఎక్కేదాకా. దుబాయ్ ఎక్కడ షూట్ చేశారు? లొకేషన్ అంతా అక్కడే కరీంనగర్. దేవికి కూడా ఫ్లైట్ టికెట్ ఏమని చెప్పు. ఎగిరే బిడ్డని చూసుకుంటా కింద మసాలా నీ అసంటోడు నేను ఎంత ఎంజాయ్ చేశాను తెలంగాణ సాంగ్ మన నెలకొండ భగవత్ కేసరి. అంటే నేను అడిగి యాస పెట్టించుకున్నా. నేను ఇక్కడే కదా పెరిగింది. తెలంగాణ అంటారు మనం. ఇప్పుడు
పైలం పిలక. ఓకే. ఇంకోసారి సెంటిమెంట్ ద్వితీయజ్ఞం లేకుండా మంచి కలపాడి చేసినవే శాంతి. మంచి కలపాటు చేసినవే శాంతి. లేదు చేసుడు లేదు. చూసుడు లేడు చేసుడు లేడు. మొక్కల్ని అంత జాగ్రత్త చూసుకుంటే మీ అమ్మాయికి మొదటి సినిమాలో అతి అమ్మ కూడా చేసింది ఇదివరకు అండి. మన సుకుమార్ అంటే అక్కడ అన్ని మార్చేస్తారు కదా మా అన్ని. అసలు సునీల్నే గుర్తుపెట్టలేకపోయాం అన్ని. నవిత చక్రవర్తి, యశ్వంత్ మ్యూజిక్. 6 నెలల్లో డబల్ సంపాదించుకో. ఇట్లా ఎన్ని రోజులు తినకుండా ఉంటావురా? దుబాయ్ ఫ్లైట్ ఎక్కేదా? ఫ్లైట్ ఎక్కేదాకా ఫోన్ చేసి దేవికి కూడా ఫ్లైట్ టికెట్ ఏమని చెప్పు. ఎగిరే బిడ్డను చూసుకుంటా కింద మసాలా ఉన్నట్ట నీ ఆశలు. కింద మసాలా నూరిండట నీ సోటాడు. చదువు లేనోడు కూలి పనికి, చదువున్నోడు కార్పొరేట్ పనికి దేశాలు పట్టుకుని ఎందుకు తిరుగుతారు? ఈడుండి ఇంత టార్చర్ వాడు భరిస్తాడు సార్. మంచి ట్రైలర్ ఎంత ఎంజాయ్ చేశాను. మన నెలకొండ భగవద్ కేసరి ఆ డిక్షన్ డెప్త్ ఉంటుందండి. మన తెలంగాణ యాక్సెంట్లో అఫ్కోర్స్ ఆంధ్ర. ఎలా కూడా 6 నెలల నుంచి రోజు టైం పోక అది నేను చూసి 6 నెలల నుంచి రోజు టైం పోక ప్రేమకి పైలం పిల్లగా అంబానీ తెలుసా నీకు? అంబానీ తెలుసు. అక్కడ ఎక్కడో ముంబైలో ఉన్న అంబానీ తెలుసు. ఈ పక్కలో ఉన్న శివగారు తెలియదా? జీకేనే చాలా వీక్ నువ్వు. జీకే జనరల్ చాలా వీకున్నావు. పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అమ్ముతాను అనుకుంటా. పైసలు ఎవరికి ఇస్తే వాళ్ళకి అమ్ముతాను అనుకుంటా. జానకి ఆడంతా సీనియర్ అంట. లక్ అంటే నాదేనే. కాదు కాదు నీది. చెప్పు పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? నీ బుర్ర మరీ గొర్రె కన్నా తక్కువ ఉందిరా. ట్రెజర్ హంట్ అంటే ఏందో తెలుసా? నా జాగా నా గుట్ట మధ్యలో గవర్నమెంట్ గుట్ట నా జాగా నా గుట్ట. కోతుల గుట్ట పేర్లనే కోతులు ఉన్నాయి. పర్మిషన్ ఎట్లా ఇస్తాం? ఆ గుట్ట మీద వచ్చే ఆదాయంలో 5% ఊరికి ఇవ్వాలని నేను తీర్మానం చేస్తాను. ఆఫీసర్లు తెలుసుకుంటే మనుషుల రాతలే మార్చేస్తారు. 100 ఏళ్ల నాటి రికార్డ్స్ ఉన్నాయి. ఇంకా మీకు స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి స్పెషల్గా తెప్పించిన సార్. మీకు ఓకే అంటే ఫుల్ బాక్స్ ఇంట్లో ఉంది. దుబాయ్ వెళ్ళడానికి ఇదంతా గొడవ. ఇల్లు దుబాయ్ పైసలు కొండలు ఎంటికేసి గుంజుతా అంట. ఒక్క బోర్లో పడితే లేపే బలం నాకు లేదు. ఒక్క బోర్లో పడితే క్లియరెన్స్ రాదయ్యా. ఎందుకు సార్? గుట్ట నుండి పోల్ 495 మీటర్ల దూరంలో ఉంది. అయితే మినిమం 500 మీటర్లు ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? ఏం లేదయ్యా, గుట్టను 5 మీటర్లు అటువైపు మూవ్ చేయి. బాగుంది. అందరికీ నమస్కారం. ఆనంద్ గుర్రం నా మొట్టమొదటి యాడ్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఆయన మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది. పేరు పైలం పిలక. సాయి తేజ, పావనీకరణం హీరో హీరోయిన్లుగా నటించారు. ఆల్ ది బెస్ట్ టు పైలం పిలక. ఈ రోజు ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మ్యాడ్. ఈ మూవీకి సీక్వెల్ గా రూపొందుతున్న మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ సింగిల్ ను సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నితిన్ నటిస్తోన్న మూవీ రాబిన్హుడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న రాబిన్హుడ్ మూవీని క్రిస్మస్ కు తీసుకొచ్చేందుకు శరవేగంగా షూటింగ్ చేస్తున్నారని సమాచారం. శ్రీసింహ హీరోగా రితేష్ రాణా తెరకెక్కించిన మూవీ మత్తు వదల్రా 2. ఈ మూవీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. యుఎస్లో ఈ చిత్రం 1 మిలియన్ మార్కు దిశగా వెళ్తూ ఉండడం విశేషం. రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ ఓ భారీ చిత్రం రూపొందిస్తున్నారు. ఇది లారెన్స్ 25వ చిత్రం. ఈ మూవీలో విలన్ గా బాబీ డియోల్ నటించనున్నారని టాక్ వినిపిస్తోంది.